హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై రసం, పప్పుచారు, అలాగే పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా మనం ఒక మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 2 యాలకులు, 4 లవంగాలు, ఒక చెక్క ముక్క, అలాగే కొద్దిగా జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. వీటిని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా మనం మసాలా ప్రిపేర్ చేసి ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు చికెన్ ఫ్రై చేసుకున్నా ఈ పౌడర్ని ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసి కాసేపు చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్, ఇక్కడ నేను ఒక 1/2 కిలో తీసుకున్నానండి, విత్ బోన్ అండి. బోన్తో అయితేనే ఫ్రై టేస్టీగా ఉంటుంది. ఇందులోకి రుచికి సరిపడినంతగా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు, కరివేపాకులో చికెన్ని కాసేపు మగ్గించుకుంటే మనకి అందులో ఉండే నీచు వాసన అంతా పోతుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా కాసేపు కలుపుతూ ఉండాలి. దీనిపైన మూత పెట్టేసామంటే ఆ చికెన్లో నుంచే మనకి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే చూసారు కదా, ఇందులో వాటర్ అంతా వచ్చేసింది. మళ్ళీ మనకి ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా కాసేపు అలా కలుపుకుంటూ ఉండాలి. ఇది కుక్ అయ్యే లోపల మనం ముందుగా మసాలాని చల్లార్చుకున్నాం కదా, ఆ మసాలాలన్నీ మిక్సీలో వేసేసుకొని ఇలా పౌడర్ లాగా చేసేసుకోవాలి. దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుంటే మనకి నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఇక్కడ చికెన్లో కూడా వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇలా ఒక మందమైన కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు మరి ఎక్కువ ఫ్రై చేయకూడదండి, మళ్ళీ మనకు చికెన్తో పాటు వేగాలి కాబట్టి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఇలా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం వాడ్చి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ని ఇప్పుడు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలతో పాటు చికెన్ని మనం దగ్గరుండి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కాసేపటికే చికెన్ అంతా కూడా మంచిగా కలర్ మారుతుందండి. ఇలా చికెన్ని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇందులోకి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిలో మిరియాలు కూడా వేసాం కాబట్టి కారము మీరు ఎంత తింటారో అంత పట్టి వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేశాను. అలాగే ఈ టైంలో ఇంకొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ అనేది ఆ కారం పట్టి తొందరగా వేగిపోతుంది. ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ పొడి మనం ఒకేసారి అంతా వాడేసుకోమండి.
మనం ఇలా బాక్స్లో పెట్టేసుకొని చికెన్ ఫ్రై ఎప్పుడు చేసుకుంటామో అప్పుడు ఇలా ఒక 2 స్పూన్లు వాడుకుంటే ఈ చికెన్ ఫ్రై టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు ఎగ్ బాయిల్ చేసి ఎగ్ ఫ్రై ఎప్పుడైనా చేసుకుంటారు కదా, అందులోకి కూడా ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇందులో సోంపు, జీలకర్ర, మిరియాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్లో ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై. ఇప్పుడు ఫైనల్గా ఇలా కొంచెం కొత్తిమీర వేసేసుకొని వేడి పప్పుచారు అన్నంలో కానీ పప్పు రసంలో కానీ తిని చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఓకే అండి, మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ అండి.